Kava kava. It's prepared from the rhizome, root of the Pepperminthiasticum, which is used for the treatment of anxiety. Some people take kava kava orally, like calm anxiety, stress, restlessness, and insomnia. Also used in the ADHD, like attention deficiency hyper disease, epilepsy, depressant, and migraines, headache. Okay, that can be okay. Next, side effects వచ్చేసరికి extracts has been safely used in medical supervision over 6 months దాకా if used. After that, after taking the kava kava, one cannot drive safely and can operate machine safely, so should not అనమాట. నెక్స్ట్ ఆఫ్టర్ కవా కవా లాంగ్ పీరియడ్ మే లీడ్స్ టు ద లివర్ డిస్ఫంక్షన్, ఆల్సో జాండీస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్యాటిక్, లివర్ టాక్సిసిటీ. ఇంటరాక్షన్స్ ఆల్ప్రజోలం కెన్ డ్రౌజినెస్ ఇస్తుంది, లేదు అంటే కవా కవా కాంబినేషన్స్లో తక్కువ చేస్తుంది అనమాట డ్రగ్ ఇంటరాక్ట్. సో నెక్స్ట్ అంతే. నెక్స్ట్ సెడేటివ్స్ అంటే క్లోనాజెపమ్, లోరాజెపమ్ అట్లా ఉంటాయి కదా, ఆ సెడేటివ్స్తో 2 months స్లీపినెస్ వచ్చేస్తుంది కవా కవా. నెక్స్ట్ లివోడోపాతో తీసుకుంటే కనుక బై బ్రెయిన్ ఇంక్రీజ్ ద డోపమైన్ లెవెల్స్ సో దాట్ లోవర్స్ ద డోపమైన్ లెవెల్స్. కవా కవా ఏం చేస్తుంది, ఈ లివోడోపా ఇంక్రీజ్ చేస్తుంది డోపమైన్, కవా కవా తగ్గిస్తుంది. సో ద కాంబినేషన్ రెడ్యూసెస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద డ్రగ్స్. నెక్స్ట్ మెడికేషన్ చేంజ్డ్ బై ద లివర్ సో దాట్ క్లోనాజెపిన్, కోడిన్ ఇవన్నీ తీసుకుంటే సమ్ చేంజెస్ వస్తాయి. నెక్స్ట్ లివర్ మెడికేషన్స్ కవా కవా ఇంక్రీజెస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అని పెంచుతుంది అనమాట లివర్, సో దాట్ చేసుకోకూడదు. నెక్స్ట్ గింకలోబా is in which belongs to family Ginkgoraceae, which is the largest tree in the fan of a fan shaped leaves ఉంటాయంట. సో ద లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ ట్రీట్మెంట్ ఫర్ ద కాంగినేటివ్ ఇంపైర్మెంట్ అంటే మర్చిపోవడం అలాంటివి అనమాట. టిటనస్ అంటే హియర్ సౌండ్, టింగ్ అని సౌండ్ వస్తుంది. లైక్ డిమెన్షియా, నారో ద షార్ట్ బ్లడ్ వెజల్స్ వస్తాయి డిమెన్షియాలో. ఇంటర్మీడియట్ క్లౌడేషన్ అంటే లైక్ పెయిన్స్, లో బ్లడ్ ఫ్లో వల్ల క్లౌడేషన్స్, ఇలాంటి ట్రీట్మెంట్ గింక్లోబా వాడతారు మన హెర్బల్ టెక్నాలజీలో. సో దాట్ హెల్ప్స్ వాడతారు కదా. సో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి స్టమక్ అప్సెట్, హెడేక్, ఫోర్స్ఫుల్ హార్ట్ బీట్, ఇంక్రీజింగ్ ద రైజ్. ఆఫ్టర్ దట్ థైరాయిడ్, లివర్ క్యాన్సర్ కాజెస్ దాట్ బ్లీడింగ్, ఐస్, బ్రెయిన్, లంగ్స్. గింగో ఫ్రూట్ తీసుకుంటే పల్ప్ కెన్ కాజ్ సివియర్ ఎలర్జీ రియాక్షన్స్ ఆన్ ద స్కిన్. సో ఫ్రెష్ సీడ్స్ తీసుకున్నాం అనుకో వెరీ పాయిజనస్ అనమాట. ఈటింగ్ మోర్ దాన్ 10 roasted seeds in a single day కెన్ కాజ్ అ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అనమాట. ఆఫ్టర్ దాట్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ షాక్. కాన్షియస్నెస్ కళ్ళు తిరిగి పడిపోవచ్చు, లేదా షాక్ కూడా వచ్చి పడిపోవచ్చు అనమాట. షాక్ డస్ నాట్ మీనింగ్ ఓన్లీ ఆ షాకే కాదు, లైక్ అనాఫిలెక్టిక్ షాక్స్ అట్లాంటివి, ఆ టైప్ ఆఫ్ షాక్స్. ఇంట్రాక్షన్స్ వచ్చేసరికి ఐబుప్రోఫెన్ తీసుకోకూడదు, ఎందుకంటే ఐబుప్రోఫెన్ బ్లడ్ క్లాటింగ్ని స్లో చేస్తుంది, గింకో కూడా స్లో చేస్తుంది. సో దాట్ రెండు ఒకటిసారి తీసుకోవడం వల్ల లోవరింగ్ ద బ్లడ్ క్లాటింగ్. 2 months తీసుకుంటాం కదా, సో లోవరింగ్ ద బ్లడ్ క్లాటింగ్. బుస్ప్రాన్ తీసుకోకూడదు, సేమ్ తగ్గిస్తాయి అనమాట, ఓవర్ ఎగ్జైట్ చేస్తుంది. ఒకటి హైపర్ చేస్తుంది, ఒకటి ఓవర్ ఎగ్జైట్ చేస్తుంది, సో తీసుకోవద్దు. నెక్స్ట్ యాంటీకోగులెంట్ విత్ యాంటీప్లాటిలెట్స్ తీసుకోవద్దు, ఆస్పిరిన్, వార్ఫరిన్. సో తగ్గిస్తుంది ఎఫెక్టివ్నెస్ని. ఫ్లాటిక్యులేట్